వార్ 2, మూవీ రివ్యూకి మీ అందరికైతే స్వాగతం, సుస్వాగతం గైస్. ఓకేనా. వార్ 2 ఇందాకనే చూసొచ్చిన. నిన్ననే చూద్దాం అనుకున్నా గానీ లేట్ అయిపోయింది. ఇగ ఏం చేస్తాం, టికెట్లు దొరకలేదు. ప్లస్ నా పరిశాన నేను ఉండేటోడిని. ఓకేనా. సో, ఫైనల్ అయితే వార్ 2కైతే ఎళ్ళినా. కూలియా, వార్ 2 అని చాలా వార్స్ జరిగినాయి మా ఫ్రెండ్స్ మధ్యల. బట్ వార్ 2కైతే ఎళ్ళిపోయాను నేనైతే. ఎందుకంటే ఎన్టీఆర్ కొంచెం ఇష్టం కాబట్టి వార్ 2కైతే ఎళ్ళిపోయా. కానీ వార్ 2 ఎలా ఉందంటే నార్మల్ భయ్యా. ఓకేనా. ఓకే. ఒక్కసారైతే చూడొచ్చు గానీ మరీ ఓ రేంజ్‌లో ఉంది. ఒక రేంజ్‌లో ఉంది. పోవాలి, చూడాలి. మొత్తం వార్ 2ని మొత్తం వార్ చేసేద్దాం అంటే మాత్రం మీరు బిస్కెట్ అయిపోతారు. నిజం చెప్పేస్తున్నా. ఓకేనా. బిస్కెట్ కావద్దంటే మాత్రం ఈ వీడియోనైతే ఫుల్‌గా వాచ్ చేయండి. మొత్తం చెప్తా వార్ 2 ఎలా ఉంది, ఇంకా మీరు చూస్తే ఎలా అనిపిస్తదనేది మొత్తం అయితే చెప్తానన్నమాట. ఓకేనా. ఇక మన యాక్టింగ్ గురించొస్తే 'రితిక్ రోషన్' యాజ్ టు సేమ్ అన్ని మూవీస్‌లో ఎలా యాక్ట్ చేస్తాడో, హీరోయిన్‌లా ఎలా యాక్ట్ చేశాడు. కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఎన్టీఆర్ గురించైతే చెప్పాలి. ఏంటన్నా ఎన్టీఆర్ అన్న, మిమ్మల్ని తెలుగు మూవీస్‌లో ఎలా చూసేటోళ్ళమన్నా, ఎందుకన్నా హిందీ మూవీస్‌కెళ్లారు మీరు? నాకు అర్థం కాక అడుగుతా. మొత్తం ఎట్లా చేసిర్రంటే ఎన్టీఆర్ గారిని నిజంగా చెప్తున్నా గాయ్స్. ఎన్టీఆర్‌నైతే నేనైతే చూడలేకపోయినా. తన ఒక వాయిస్ గాని, వాయిస్ ఎలా ఉంటదంటే, నా పేరు విక్రమ్ ఇట్లుంటది. ఏం చెప్తాను చెప్పు, ఇగ ఇట్లుంటది వాయిస్ ప్రతి దాంట్ల. అరే! నవ్వుకుంటా మాట్లాడుతున్నా ఇట్లనే ఉంటది వాయిస్. ఏడ్చుకుంటున్నా ఇట్లనే ఉంటది వాయిస్. ఏంది భయ్యా ఇట్లంటే, మళ్ళా ప్లస్ ఎన్టీఆర్ వాయిస్‌ని, 'రితిక్ రోషన్' వాయిస్‌ని ఏఐ డబ్ అవసరమా? మూవీయే బిస్కిట్ అంటే మళ్ళా దాని మీద ఇంకొక బిస్కిట్ ఏసిర్రు. మొత్తం మధ్యలో క్రీమ్ రుద్ది క్రీమ్ బిస్కిట్ ఇచ్చిర్రు మనకి చెప్పాలంటే. హ్మ్. ఇంతే గైస్ ఇగ రివ్యూ. 'వార్ 2' ఎలా ఉందంటే ఇంగ ఇట్లనే ఉంది. సేమ్ మూవీ లెక్కనే ఉంది. కొట్లాడుతుర్రు అంతే. ఇంగేం లేదు. కూచ్ భీ నహీ అందర్. పూరా డొల్లా. మొత్తం సోది ఏం లేదు సినిమా. ఏదో మీరు 'ఎన్టీఆర్' ఫ్యాన్స్ చూడాలనుకుంటే పోయి చూడొచ్చు. డాన్స్ సాంగ్స్ అసలు ఎందుకున్నాయి భయ్యా? ఒక సాంగొస్తది. 'ఎన్టీఆర్' ఇంకా 'రితిక్ రోషన్' ఇద్దరొచ్చి డాన్స్ చేస్తారు. ఎందుకొస్తది? అర్థం కాదు. సడెన్‌గా వచ్చేస్తదంట. ఆళ్ళిద్దరొచ్చి కలుస్తారు అయిపాయే. సాంగ్ స్టార్ట్ అయిపోవాలి ఆడంతే. డైరెక్ట్ ఇదే మాట్లాడుకున్నట్టు. వాళ్ళిద్దరు ఎప్పుడైతే కలుస్తారో అప్పుడు సాంగ్ స్టార్ట్ కాకపోతే డాన్సులుండాలి, మూవ్‌మెంట్స్ ఉండాలి. ఖాళీ దీనికే రెచ్చిపోవాలి. దీనికే 1000,00,00,000 కలెక్షన్స్ రావాలంటే బొచ్చొస్తది నాకు. అహా! డైరెక్టర్‌ని అడుగుతా బొచ్చొస్తది. ఏమొస్తది భయ్యా ఇలాంటి సినిమాలు తీస్తే 1000,00,00,000 200,00,00,000 ఇలా కష్టమే. ఈళ్ళు ఫేక్ కలెక్షన్ ఈళ్ళనే పెట్టుకొని ఇంగ 1000,00,00,000 ఈళ్ళు ఎట్టైనా కలెక్ట్ చేసుకుంటారు గానీ మనకు తెలిసిందేగా 'పఠాన్' ఇంకా 'పఠాన్' మనకు తెలిసిందే గదా! ఇదనమాట. 'వార్ 2' రివ్యూ వచ్చేసి. సరేనా? 'కూలీ' రివ్యూ కోసం ఇట్లా వచ్చేసా. 'కూలీ' రివ్యూస్ ఇట్లా చూస్తున్నా అట్టట్టుందంటుర్రు. మూవీ ఇట్లా ఏదో అయితుందంటుర్రు. ఏదో చూడాలి. చూసి మళ్ళా 'కూలీ' రివ్యూ తోటి ఇట్లా వస్తా. అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై.